దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామం అందరికీ వందనాలు. ఒక లేఖన భాగం చదువుతున్నాం. మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి, గమనించండి. మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన హృదయాల్లో ఫలించినట్లుగా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లకు తండ్రి, ఒక లేఖన భాగం చదువుకున్నాము. వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని వట్టి వాడును, అల్పుడునయ్యు. దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ కార్యం మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, పగటి సమయమందు కొన్ని మాటలు నేను మీకు పరిచయం చేశాను. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, ఒక భక్తుడు దేవుడిని వెతుకుతున్నాడు. దేవుడిని వెతికే క్రమంలో దేవుడు ఈ భూమి మీద ఆయన చేస్తున్న దైవ ప్రణాళికను గురించి ఆయనకు తెలియపరిచాడు. 5వ అధ్యాయం 2వ వచనంలోను 4 నుండి 7 వచనాల వరకున్న లేఖన భాగంలో యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించి, 2వ రాకడ గురించి చెప్పారు. అదంతా అర్థం చేసుకున్నటువంటి భక్తుడు దేవుని యెడల కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా నా పట్ల మా పట్ల నువ్వు ఇంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నావు, ఏం తీసుకొని వచ్చి నేను నీకు నమస్కారం చేయాలి, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వేలాది నదులంత విస్తార తైలమున, వేవేల పుట్టేళ్లనా, లేకుంటే నా గర్భఫలాన్నా, లేకుంటే నా జ్యేష్ఠ కుమారున్నా, ఎవరిని బలిగా ఇవ్వమంటావో చెప్పు, నేను ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు దేవుడు అవేమొద్దు కానీ ఈ లోకంలో ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉంది, నీ మనస్సు మీద నేను రాశాను. ఆ ఉత్తమమైనది ఏమిటి అంటే, 1 న్యాయముగా నడుచుకోవడం, 2 కనికరమును ప్రేమించడం, 3వది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఈ 3 విషయాలు చేస్తే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలవు. నువ్వు ఇచ్చే అర్పణలు, కానుకలు ఇవి దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అందులో మొట్టమొదటి విషయము నువ్వు న్యాయంగా నడుచుకోవడం. ఏది న్యాయమో ఏది న్యాయం కాదో ఆయన నీ మనసులో రాశాడు. నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా, ఈ మతము ఆ మతము, ఈ జాతి ఆ జాతి, ఈ దేశము ఆ దేశము అనేమి భేదం లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనుషుని మనసులో రాశారు. అందుకే ఏమి చదువుకొని అరణ్యంలో ఉన్న వ్యక్తులకు కూడా తెలుసు నరహత్య చేయడం తప్పు అని, తనది కానిది తాను తీసుకోవడం తప్పు అని తెలుసు. కాబట్టి నువ్వు న్యాయంగా ప్రవర్తించు అని ఆయన అంటున్నాడు. న్యాయంగా నడుచుకోవడం అంటే ఏమిటి? న్యాయము అనే మాటకు అర్థమేం చెప్పుకున్నాం ఏమండి? నీకేది కావాలో, లేదు నువ్వేం కలిగి ఉంటే సంతోషపడతావో అది నీ తోటి వ్యక్తికి కూడా కావాలని నువ్వు కోరుకోవడం న్యాయం. కానీ ఈ లోకం ఎలాగుంది ఈరోజు? ఎవరు ఎలాన్నా ఉండని, నేను మాత్రమే, నాకు మాత్రమే కదా, నేనే అనే స్వభావంతో. కానీ దేవుని యొక్క హృదయం ఏమిటి అంటే, నేను మాత్రమే కాదు నాతో ఉన్నవారు కూడా. అందుకే ఆయన ఆజ్ఞించాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు.
దాని మూలం ఏమిటి అంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడకు ప్రభువుని ప్రేమించు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తావు. నీ దగ్గర ఎవరైనా దొంగతనం చేస్తే నువ్వు బాధపడతావు కదా, అలాగే నీ పొరుగువాని దగ్గర నువ్వు దొంగతనం చేసినా వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి వాళ్ళు బాధపడకూడదంటే నువ్వు దొంగతనం చేయద్దు. అట్లాగే అన్ని ఆజ్ఞలు, దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడని చెప్పుకున్నాం. మన పిల్లలకి నువ్వు అటు వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఎందుకు చెప్తాం? మన పిల్లలు మన వంటి వారు కావాలి, మనలాగా జ్ఞానం కలిగిన వారు మంచిగా ఉండాలి అని. అట్లాగే ఆ పరమ తండ్రి కూడా మనకు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆయన వంటి స్వభావం మనం పొందుకోవాలని. ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి కదా. కాబట్టి న్యాయంగా నడుచుకోవడము అనేటువంటి విషయాన్ని గురించి పగలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం ఉంటుంది. అరణ్యాల్లో ఆటవిక న్యాయం ఉంటుంది, రాక్షస న్యాయం ఉంటుంది, ప్రజాస్వామ్యానికి సంబంధించిన న్యాయం, అలాగే డిక్టేటర్షిప్ నియంతృత్వంలో ఉండే న్యాయాలు వేరు కదా. ఇవి వారి పరిస్థితులను బట్టి, వారి అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్వార్థం కొరకు పెట్టుకున్న న్యాయాలు. వాటిని గురించి కాదు, దేవుడు మనకు నేర్పిస్తున్న న్యాయాన్ని గురించి ఈ పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఆ న్యాయాన్ని నువ్వు వెతికి కనుక్కోవాలి. ఉదాహరణకు 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి, దావీదు గారు యుద్ధం చేసి 1000 మందిని చంపినప్పుడు, గొలియాతుని చంపినప్పుడు దేవుడు శబాష్ అన్నాడు. కానీ ఉరియా అనే ఒక వ్యక్తిని చంపితే నువ్వు తప్పు చేసావు అన్నాడు. అక్కడ చంపింది మనుషుల్నే, ఇక్కడ చంపింది మనిషినే. అక్కడెందుకు ఒప్పు అన్నాడు, ఇక్కడెందుకు తప్పు అన్నాడు? మనం పరిశీలించినప్పుడు దేవుని శత్రువులను అక్కడ చంపాడు, దేవుని యుద్ధాలు ఆయన చేశాడు గనక దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తులను చంపడం ద్వారా దేవుడు దాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ తన స్వార్థం కొరకు, తన సుఖం కొరకు, తన పరువు పోతుంది అని ఒక వ్యక్తిని అన్యాయంగా చంపించాడు కాబట్టి ఇది తప్పు అన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు జీవితంలో ఉండి కొన్ని సన్నివేశాలు నేను మీకు చూపించాను. కాబట్టి ఏది న్యాయము అనేటువంటిది మనం పెరిగిన పరిస్థితులు, మన మీద ప్రభావం చూపించే అంశాలు, వాటిని బట్టి మనం న్యాయం తీర్చడం కాదు. కానీ లేఖనాలను పరిశీలించి దేవుడు ఏ విషయాలలో దేనిని న్యాయంగా ఎంచుతున్నాడు అని ఆ దేవుని మనస్సును ఎరిగి, ఎందుకంటే ఆయన విశ్వానికి న్యాయాధిపతి, రేపు ఆ న్యాయాధిపతిని మనం ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఆయన చట్ట ప్రకారమే మనం న్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్న రాక్షస న్యాయము లేకుంటే ఆటవిక న్యాయం ఇవి ఉన్నవే, అవి కొంతకాలం వరకే జరుగుతాయి. దానికంటే మెరిట్ ఏదైనా వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని దాన్ని చట్టాన్ని మార్చేస్తారు. భారతదేశ రాజ్యాంగం ఇప్పటికి ఎన్నిసార్లు మార్చుకున్నారు? 100 కంటే ఎక్కువ సార్లు. ఎందుకు మార్చుకున్నారు? వాళ్ళు న్యాయమని రాసుకున్నది అది న్యాయం కాదని కాలక్రమంలో వాళ్ళకి అర్థమైంది కాబట్టి మార్చుకుంటూ వెళుతున్నారు. మనుషులు రాసుకునేటువంటి చట్టాలు, న్యాయాలు అవి ప్రామాణికం కాదు. దేవుని యొక్క చట్టమే ప్రమాణం. ఈ విషయాలు మనం పగలు ధ్యానం చేశాం. కాబట్టి నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటన, సందర్భం, అవసరత, శోధన, పోరాటం, అది ఏదైనా దానిలో దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు, ఏది న్యాయమని ఎంచుతాడు, ఆ విషయాన్ని నువ్వు గుర్తుపట్టి ఆ న్యాయంగా నువ్వు నడుచుకోవాలని నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కోరుతున్నాడు. దీనికి నువ్వు బలులు అర్పించనక్కర్లేదు, నీ కన్న బిడ్డలను బలిగా అర్పించక్కర్లేదు, నీ కలిగిన సమస్తాన్ని దేవునికి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ ఆయన ఇచ్చినవే కదా. నువ్వు ఆహారం ఇచ్చావు, ఆయన ఇచ్చిందే, డబ్బు ఇచ్చావు, ఆయన ఇచ్చిందే, బిడ్డల్ని ఇచ్చావు, ఆయన ఇచ్చిందే. ఇంకా ఆయనకి నువ్వేమిచ్చి ఆయన సంతోషపడతావు. కానీ ఆయన నిన్నేమని కోరుకుంటున్నాడంటే
నేను ఎలాగూ నీతి కలిగిన న్యాయాధిపతినో నువ్వు కూడా అలాగే నీతి కలిగిన న్యాయాధిపతిగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ భూమి మీద ఉండగానే ఏ న్యాయమైతే మనకు అనుగ్రహించబడిందో ఈ లేఖనాలలో ఆ న్యాయాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నా దగ్గరికి వస్తే నేను న్యాయమును అనుసరించి నడుచుకున్నావు గనక నేను నిన్ను చేర్చుకుంటా. నాతో పాటు నిన్ను ఒక న్యాయాధిపతిగా మత్తయి సువార్తలో చూపించాను. మిమ్మల్ని సింహాసనముల మీద న్యాయాధిపతులుగా కూర్చోబెడతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రానికి తీర్పు తీరుస్తారు అని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ఇది మొదటి విషయం మనం ధ్యానం చేశాం. రెండవ విషయం కనికరమును ప్రేమించడం. కనికరము అంటే అర్థం ఏమిటి? దయ, అనుగ్రహం, సానుభూతి. దయ ఎవరి మీద చూపిస్తాం? వారి పనులు వారు చేసుకోలేక, వారి అవసరత నుండి వారు విడుదల పొందలేక, వారు ఉదాహరణకి అన్నం తినడం చేత కాలేదు, పసిపిల్లలు నడవడం చేత కాలేదు, రోడ్డు ప్రక్కన ఎవరో బెగ్గారు, ఏమీ లేక వర్షానికి తడుస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మనకు దయ కలిగితే మామూలుగా ఉన్నప్పుడు డబ్బు ఇస్తాం, ఒక అన్నం పొట్లం కట్టించి ఇస్తాం. షెల్టర్ లేదు, మనకి చేతనైతే అవకాశం ఉంటే ఏదైనా ఒక పట్ట గొడుగు ఇవ్వడానికి ప్రయత్నం. ఎందుకు ఇస్తున్నాం? వాడు అడిగాడని కాదు, మన హృదయంలోనే దయ కలిగింది, వాని మీద మనకి అనుగ్రహం కలిగింది, అతనికి ఇవ్వాలి అనే కోరిక మన హృదయంలో కలిగింది. సానుభూతి, ఈ 3 పదాల కలయికే కనికరం. ఈ 3 లక్షణాలు దేవునిలో ఉన్నాయి గనుకనే మన మీద ఆయన కనికరం చూపించాడు. గనుక మనం ప్రార్థన చేయాలి అన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా ఆయన కనికరం మన మీద ఉండాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలన్నా ఆయన కనికరం ఉంటేనే నువ్వు వస్తావు, లేకుంటే రావు. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కనికరం లేకపోతే, నీ దగ్గర దయ దొరుకుతుందని, నీ అనుగ్రహం మా మీదకి దిగి వస్తుందని, నీ సానుభూతి నువ్వు నా మీద చూపిస్తావని. దయ ఎవరికి? వాడికి ఏమైనా యోగ్యత ఉందని మనం దయ చూపించింది? అర్హత లేని వాడికి ఇవ్వబడేదే కదా, వారి పట్ల కదా దయ చూపించేది. మనం దేవుని ఎదుట ఏ అర్హత లేనివాడు, ఏ యోగ్యత లేనివాడు ఆయన కనికరించి మన పట్ల, మన రక్షణ కూడా ఆయన కనికరమును బట్టే మనం రక్షణ పొందుతున్నాం. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. క్రియల మూలముగా కాక, అంటే మనం మన నీతిని, మన మనస్సును అనుసరించి కొన్ని క్రియలు చేశాం. దాని మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయడం ద్వారాను. అది 2 కార్యాలు ఇక్కడ. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఫుట్నోట్లో ఏముంది? పునఃస్థితి స్థాపన. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం పాపం లేని వాళ్ళం, మహిమదేహదారులు. దేవుడు ఎలాగున్నాడో మనం అలాగున్నాం. ఆయన పోలికలు, ఆయన స్వరూపాన్ని కలిగి ఆజ్ఞను అతిక్రమించాము, అటు పోగొట్టుకున్నామని దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ మనల్ని కనికరించి మళ్ళీ తిరిగి ఆ పూర్వస్థితి మనకు కలగ చేయడానికి దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి సెలవుయాగం చేయవలసి వచ్చింది. కాబట్టి ఆయనను విశ్వసించడం ద్వారా ఆ పూర్వపు స్థితిని మరలా తిరిగి కలగ చేయడానికి, పునఃస్థితి స్థాపన చేయడానికి పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. ఏ స్నానం? ఈ స్నానం పునర్జన్మకు సంబంధించిన స్నానం. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఒక మనిషి చనిపోయి తిరిగి మరలా ఇంకొక జీవిగా పుడతారనేది కాదు. ఇక్కడ నువ్వు బ్రతికుండగానే నీ ప్రాచీన స్వభావానికి చనిపోయి నూతన స్వభావానికి నువ్వు బ్రతుకుతావు అనేది ఇక్కడ. హైందవ ధర్మం నమ్ముతుంది పునరపి మరణం, పునరపి జననం అని. దాని గురించి కాదు, అది లేదు అని చెప్తుంది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26లో మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. నీ ఒక్క జీవిత కాలంలోనే
నువ్వు పుట్టినప్పుడు నీ ప్రమేయం లేకుండానే నీలోనికి పాప స్వభావం వచ్చింది. దాని నుండి విడుదల పొందడానికి యేసు రక్తమును ఆశ్రయించి ఆయనతో నిబంధన చేసుకోవడం ద్వారా నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన కనికరమును బట్టి ఆ నూతన స్వభావాన్ని నువ్వు పొందుకోవడం ద్వారా, అందుకు ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించడం, ఆయన న్యాయమును అనుసరించే న్యాయ విధులు ఉన్నాయి. ఆ న్యాయమును అనుసరించి నడుచుకుంటూ ఆయన కనికరాన్ని పొంది రక్షణ పొందడం. రక్షణ పొందడము అంటే అర్థం ఏం చెప్పుకున్నాం? రక్షణ పొందడము అంటే అర్థం ఏం చెప్పుకున్నాం? పాప స్వభావం నుండి విడిపించబడి నూతన దైవ స్వభావం కలిగిన వ్యక్తుల కుటుంబంలో జన్మించడం, నూతనంగా జన్మించడం రక్షణ పొందడం అంటే. అది ఎలా జరిగింది? ఆయన కనికరాన్ని బట్టి. కాబట్టి రక్షణ పొందినటువంటి వ్యక్తి ఈ దినాన ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే ఆయన ఎక్కడికి వెళ్తారని ఈ లేఖనం చెప్తుంది? కనికరము కలిగిన దేవుని దగ్గరికి వెళ్తారని లేఖనం చెబుతుంది. యుగ యుగాలు ఆయనతో ఉంటారని. ఇంత గొప్ప భాగ్యమును కలుగజేసిన ఆ కృపా కనికరములు కలిగిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి అని ఈ లేఖనం చెబుతుంది. నిర్గమకాండం 33వ అధ్యాయము 34వ అధ్యాయంలో దేవుడు నీ నామమును నాకు నీ మహిమను నాకు కనపరచు అని చెప్పినప్పుడు ఆయన నామాన్ని ప్రకటిస్తూ 34వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు? దేవుని యొక్క నామం అంటే స్వభావం లేదు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఏం చెప్పారు? చదవండి 34:5. నిర్గమకాండం 34. మొట్టమొదటి లక్షణమే కనికరం. ఎందుకంటే మనం మట్టివారమని ఆయనకు తెలుసు, మన ఆలోచనలు స్థిరంగా ఉండమని ఆయనకు తెలుసు, మనం చంచలమైన మనసు కలిగిన వాళ్ళమని ఆయనకు తెలుసు. ఒక మాట చెప్తాం, దాన్ని నెరవేర్చలేమని ఆయనకు తెలుసు. కాబట్టి కనికరం చూపించి మన పట్ల ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. మొట్టమొదటి లక్షణమే కనికరం. మొట్టమొదటి లక్షణమే కనికరం. 33:18 చూడండి. దేవుని మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను. యెహోవా అను నామమును, నామం అంటే వ్యక్తిత్వం అని చెప్పుకున్నాం, నామము నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదనన్ను. అందరినీ కనికరించచ్చుగా, కొందరిని ఎందుకు కనికరించడం? ఈ ప్రశ్న మనకి సాధారణంగా ఎదురవుతుంది కదా. ప్రతిరోజు చక్కగా స్నానం చేస్తున్నావు, శరీరం శుభ్రపరుచుకుంటున్నావు, భోజనం చేస్తున్నావు, మంచి బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నావు, మంచి చదువులు చదువుతున్నావు, మంచి హాస్పిటల్కి వెళుతున్నావు, అన్నీ నాకు మంచి కావాలని వెతుకుతున్నావు. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరని ఎందుకు వెతకవు? ఎవరో చెప్పారని కాదు నువ్వు చేసేది. నీకు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాను, రేపు చనిపోతే ఎక్కడికి వెళ్తాను, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి చనిపోతే 2 స్థలాలకు వెళ్తారు అని. అసలు ఈ మరణము, చనిపోవడము, తిరిగి వెళ్ళడం అనే ప్రక్రియను ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? గ్రంథాలు ఏం చెప్తున్నాయి? నాకు చదవడం రాకపోతే దాని గురించి చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నా బ్రతుకు గురించి అన్న ఆలోచన నీకు లేకపోతే నీ పట్ల ఎందుకు కనికరం చూపించాలి? ఆశ నీకుండి ఆయన సన్నిధికి వస్తే అప్పుడు తనను గురించి తాను తెలుసుకోవాలనుకున్నాడు అంటే తనను తాను ప్రేమించుకుంటున్నాడని అర్థం. ఎవరైతే తనను గురించి తన్ను తాను ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కనికరం. అది లేకుండా తినడం, పని చేయడం, నిద్రపోవడం, పొద్దున్నే లేవడం, తినడం, పని చేయడం. జంతువులు కూడా పని చేస్తున్నాయి కదా, వాటికి నీకు ఏం తేడా లేదా?
కాబట్టి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటే, నిన్ను నువ్వు ప్రేమిస్తే నిన్ను గురించి నువ్వు ఆలోచించు. అలా ఆలోచించుకునే వారి పట్లే కనికరం, వెతుకుతున్న వారి పట్లే కనికరం. నువ్వేదో కాయిన్ పోగొట్టుకున్నావు ఆ గ్రౌండ్లో, చాలా సీరియస్గా వెతుకుతున్నావు. దానిపై వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఏంటన్నా ఏంటి వెతుకుతున్నావు అంటే, ఇదిగోయ్యా విలువైన వస్తువు ఏదో పోగొట్టుకున్నాను, వెతుకుతున్నా దొరకలేదు, చాలా విలువైంది, కష్టపడి కొనుక్కున్నా అంటే వాళ్ళు నీ పట్ల కనికరం చూపించి వచ్చి వెతుకుతారు. అవును కదా? నువ్వు వెతుకుతుంటేనా, లేకుంటే నీ దారిని నువ్వు పోతుంటే వాళ్ళు వచ్చి నేను పోగొట్టుకున్నా నువ్వు వెతుకు నాకు పని ఉందంటేనా? చెప్పండి. మనుషులమైన మనమే కనికరం చూపించాలి అంటే ఆ అవసరతలో ఉన్నవాడి అవసరతను గుర్తుపడతాం కదా. మరి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకొని నీ పట్ల నేనెందుకు కనికరం చూపించాలి అంటాడు ఆయన. అందుకే అందరి పట్ల కనికరం చూపించాడు. ఎవరు కనికరాన్ని ప్రేమిస్తున్నారో, ఎవరు వారి గురించి వారు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వారి పట్ల ఆయన కనికరం చూపిస్తున్నాడు. కనికరం చూపించి వారు దేని గురించి వెతుకుతున్నారో దాని గురించి ఆయన తెలియచేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు, కనికరమును ఇచ్చే దేవుడు. అలాగే ఆయన కనికరం చూపించడమే కాదు, ఆ కనికరాన్ని నువ్వు పొందుకునేటట్లు చేసి నువ్వు ఇతరుల పట్ల కనికరం చూపించేటట్లు నీకు అవకాశం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిత్వాన్ని మనం ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమను మనకిస్తున్నాడు. మనుషుల మధ్య ఉండే ప్రేమ ఇచ్చిపుచ్చుకునేది, దేవుని ప్రేమ ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. అట్లాగే దైవిక కనికరం కూడా ప్రత్యేకమైనదే, ప్రత్యేకమైనది. నువ్వు ప్రార్థన చేయాలి అన్నా, నువ్వు రక్షణ పొందాలి అన్నా ఆయన కనికరం కావాలి. ఆయన కనికరం నీ మీదకి ఎప్పుడు వస్తుంది? నువ్వెప్పుడు ఆయనను వెతకడం. ఆయన్ని వెతకడం అంటే ఆయన ఎక్కడుంటాడు తెలియదు కదా. కాబట్టి ఆయనను వెతకడం కాదు, నిన్ను నువ్వు వెతుకు. నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు బ్రతుకుతున్నావు భూమి మీద, చనిపోతే ఎక్కడికి వెళతావు, నిన్ను సృష్టించిన వాడు ఎవరు, అప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. అలా నువ్వు అన్వేషిస్తుంటే దేవుడు తన్ను తానే నీకు బయలుపరుచుకుంటాడు. తన్ను తాను నీకు బయలుపరచుకోకపోతే దేవుడు ఎన్నటికీ తెలియదు. నువ్వు వెతకకపోతే ఆయన ఎప్పటికీ నీకు దొరకడు. అడుగుడి మీకు ఇయ్యబడు, తట్టుడి మీకు తీయబడు, వెతుకుడి మీకు దొరుకును అని చెప్పాడు ఆయన. అడగాలి, వెతకాలి, తట్టాలి. ఆయన కార్యం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? లేఖనాల్లో పగల వచనాలు చూపించాడు. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము కనికరమును ప్రేమించడం. ఇప్పటి వరకు నేను మీకేం చెప్పాను? కనికరము అంటే ఏమిటో చెప్పాను. దేవుడు అని ఆయన కనికరం కలిగిన దేవుడు, కృపా కనికరం కలిగిన దేవుడు అని నెహమ్యా గ్రంథం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది. కృపా కనికరములు కలిగిన తండ్రి అని అనేక వచనాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపించాలి. ఇప్పుడు ఆ కనికరం కలిగిన తండ్రి ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వారి పట్ల కనికరం చూపిస్తున్నాడు కనుకనే ఆయన దేవునికి ప్రార్థన చేసేటట్లు వాడికి సహాయం చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, నా స్థితి ఏంటి, నాకెందుకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు అని నీ సమస్యను ఆయనతో చెప్పుకుంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను వెతుక్కుంటూ ఆయన వచ్చి ఆయనను గురించి ఆయన నీకు బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయనను తెలుసుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన నిబంధనల ప్రకారం నువ్వు లోబడి ఆయనతో సమాధాన పడితే ఆ కనికరం నీ పట్ల చూపించడమే కాదు, నీ హృదయాన్ని కనికరం కలిగిన హృదయంగా మారుస్తున్నాడు. ఆయన నీకేం చేశాడో నువ్వు ఇతరులకు, ఇంకొక అవసరతలో ఉన్న వ్యక్తి పట్ల కనికరం చూపించే వ్యక్తిగా నిన్ను మారుస్తున్నాడు అని దేవుని యొక్క జ్ఞానం, థియాలజీ చెప్పాడు. ఇప్పుడు అంటాడు ఆయన, కనికరమును ప్రేమించు అంటాడు. కనికరమును ప్రేమించడం ఏమిటి కదా? ఇప్పుడు దేవుడు అని ఆయన ఎలా ఉన్నారు? త్రిత్వంగా ఉన్నాడు. 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన అలాగూ మనకు బయలుపరచబడ్డాడు. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ.
ఎందుకు? మనలో ఏమున్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఆయన పోలికలో మనం చేయబడ్డాం. ఈ చెడిపోయిన వాటిని బాగు చేస్తున్నాడు. ఆయన ఆత్మను రక్షిస్తున్నాడు. ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఆయన పరిశుద్ధమైనదిగా మార్చడానికి మన జీవితకాలం అంతా మనకి టార్గెట్ పెట్టి ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ ఆయన మనతో చేపిస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఆయన అంటాడు కనికరాన్ని ప్రేమించమంటాడు. కనికరాన్ని ప్రేమించడం ఏమిటి కదా? తండ్రి అయిన దేవుడు ఆయన మనసు ఏమిటి? గత ఆదివారం చెప్పారు, తప్పు చేసిన వాడిని ఒప్పుకోడు ఆయన. ఒక పాపి ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపమునకు శిక్ష మరణం, అతన్ని చంపేయాలి. అలాగని నేను సృష్టించిన ఈ మనుషులే కదా, కాబట్టి నేను క్షమిస్తాను అని అంటే ఆయన మంచి తండ్రిగా ఉండలేడు. మన పిల్లలు తప్పు చేస్తున్నారు, మట్టి తింటున్నారు, మనం ఏమోలే మన పిల్లలేగా తింటే తినని అని వదిలేస్తే ఏమవుతుంది? ఆ బిడ్డ ఆరోగ్యం పాడైపోతుంది, ప్రాణాల మీద కూడా ప్రమాదం వస్తుంది. రెండవది, నువ్వు మంచి తండ్రివి కాలేవు. అలాగే దేవుడు కూడా తప్పు చేసిన ఆయన శిక్షిస్తాడు. తప్పు చేసిన ఆయన్ని ఆ శిక్ష ఏమిటి? మరణం. మరణం అంటే రెండవ మరణం, యుగ యుగాలు నిత్యము అగ్నిగుండంలో కాలడం. అలాగనే ఆయన క్షమించి వదిలిపెట్టలేడు. దాని కొరకు దేవునిలోని రెండవ వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి కుమారుడు ఏం చేశారు? ఆయన వృక్షస్థలమందున్న ఆయన తన మహిమను తగ్గించుకొని ఈ మట్టి మనుషులను పట్టుకున్న వారికి ఏమీ కాని విధంగా తన శక్తిని తగ్గించుకొని ప్రత్యక్షమై శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఈ పాపి యొక్క పాపమునకు కలుగు మరణం ఏదైతే ఉందో ఆ మరణం అనే శిక్షను ఆయన సిలువలో అనుభవించాడు. మనుషులు చేసిన పాపములన్నిటినీ పరిహరించడానికి ఆ పాప భారమంతా ఆయన మీద మోపుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దాని కొరకు ఇదిగో ఈ మనుషులందరూ భూమి పుట్టింది మొదలుకొని భూమి అయిపోయే వరకు ఉన్న మనుషులందరి పాపాలు పరిహారం చేయడానికి నేను సిలువలో మరణించాను, వారి పాపాలు నేను భరించాను అన్నాడు. వారెప్పుడూ కూడా వేరుగా ఉండని వాళ్ళు ఎప్పుడైతే ఈయన పాపమును తన మీద మోపుకున్నాడో అప్పుడు ఆ తండ్రి కుమారులు వేరయ్యారు. పాపమును అసహించుకుంటాడు కదా ఆయన, అసహించుకుని ఆయన వేరయ్యారు. వేరైన తర్వాత ఆ పాపమునకు పరిహారంగా ఆయన రెండవ మేక మీద మోపి పాపమును దూరంగా తీసుకువెళ్ళారు. ఆ తండ్రి అయిన దేవునితో ఆయనకి సమాధానం వచ్చింది. ఆయన వేరయ్యారు గనక మనం పాపం చేసిన మనము తండ్రి అయిన దేవునికి దూరమైన మనము ఎప్పుడైతే కుమారుని విశ్వసిస్తున్నామో ఆయన ద్వారా మనం తండ్రితో మనకి సమాధానం దొరికింది. కాబట్టి యేసుప్రభు వారు మొదటిగానే చెప్పింది, నువ్వు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయాలంటే ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న ఆ బాండింగ్ తీసుకొచ్చాడు. నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ. ఎప్పుడు డాడీ? నువ్వు నిబంధన చేసుకుంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు డాడీ అంట. ఏందిరా ఈ తప్పు చేసి వచ్చావు నా దగ్గరికి అంటే, నన్ను డాడీ అని పిలవమన్నావుగా, నేను పిలిచాను, నేను నీ కొడుకునిగా, మరి నేను శరీరంలో ఉన్నా, ఈ తప్పు నేను చేయకుండా ఉండొద్దు అనుకున్నా, చేయకుండా ఉండలేకపోయా, చేశా, ఏం చేయమంటావు? అంత రైట్స్ వస్తాయి బాప్తిస్మం తీసుకుని. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ తండ్రి వద్దని చెప్తాడు. వయసు పెరిగే కొలది వాళ్ళు చేసే తప్పుల పరిధి కూడా పెరుగుతుంది. వాళ్ళు తప్పులు చేశారని చెప్పి వాళ్ళని కొట్టి మనం గోడవతలు పడేస్తామా? పడేయం. ఆ తప్పుల నుండి వాళ్ళని మళ్లించుకోవడానికి హెచ్చరిస్తాము, గద్దిస్తాము, కొట్టగలిగితే దెబ్బ కొడతాము, లేకుంటే తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఉపదేశం చేపిస్తాము. ఏం చేస్తామో ఆ బిడ్డను మార్చుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ. అట్లాగే ఆయన కూడా ఆ ప్రయత్నాలు చేసి ప్రేమతోనే మనల్ని గెలుచుకుంటున్నాడు, ద్వేషంతో కాదు. మనలో ఉన్న పాపమును ఆయన చంపివేయడానికి ఆయన చనిపోయాడు. ఈ ప్రక్రియ అంతటిలో ఆయన మన పట్ల చూపించిన కనికరం కనపడుతుంది. ఆయన పేరే కనికరం కలిగిన దేవుడైనప్పుడు కనికరమును నువ్వు ప్రేమించు అంటే నువ్వెవరిని ప్రేమించాలి? కనికరము కలిగిన దేవుడిని.
ప్రేమిస్తే ఏం చేస్తావు నువ్వు? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనం. నా ఆజ్ఞలు గైకొంటారు. ఏమిటి ఆయన ఆజ్ఞలు? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటి చెప్పండి? నన్ను ప్రేమించు అన్నాడు, నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. ఇవి రెండు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. దేవుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయం. పూర్ణ హృదయంతో అంటే నువ్వు ఇంకొక వ్యక్తికి, ఇంకొక శక్తికి, ఇంకొక ఏ విషయానికి నీ హృదయంలో తావు ఉండకుండా నువ్వు ఆయన్ని ప్రేమించడం. ఆయన్ను ప్రేమించినప్పుడు నా ప్రక్కన ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టంలా, ఆ వ్యక్తి నాకు ఏదో నష్టం చేశాడు, కానీ ఆ వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అప్పుడు నేను ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, దేవుడు ప్రేమించిన నా తోటి వ్యక్తిని నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను? ఒకవేళ నేను ప్రేమించను, ప్రభు అవడంటే నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నువ్వు ప్రేమించుకో అని అనగలవా? ఇది బైబిల్ దేవుని యొక్క ప్రేమ. కనికరమును ప్రేమించడం అంటే మనల్ని శాపము నుండి, పాపము నుండి విడిపించిన దేవుని ప్రేమించడం. దీన్ని ఇలాగంటారు ఆయన, మన మూలవాక్యం ఏమిటి? ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉంది, న్యాయముగా నడుచుకోవడమును కనికరమును ప్రేమించడం. దాని గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. కనికరమునే కోరుచున్నాను గాని కోరను అను వాక్య భావము నీకు తెలిసి ఉంటే. వాక్య భావం, నేను కనికరమునే కోరుతున్నా, బలిని కాదు. బలిని కాదు. ఆ మాట ఎందుకన్నాడు? దీని మూల వాక్యము హోషేయ 6:6లో ఉంటుంది. ఎందుకన్నాడంటే, భూమి మీద మనుషులు దేవునితో సమాధాన పడాలి అంటే పాత నిబంధన గ్రంథం అంతా స్థూలంగా 5 రకాల బలులను దేవుడు నేర్పించాడు. దహన బలి అని, పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, సమాధాన బలి అని, ఇట్లా 5 రకాల బలుల్ని ఆయన నేర్పించాడు. ఆ బలి అర్పిస్తే దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడని నేర్పించాడు. అవన్నీ ఛాయారూపకంగా దానికి పక్షులు తెమ్మన్నాడు, కోడెలను తెమ్మన్నాడు, పొటేళ్లను తెమ్మన్నాడు. ఇప్పుడు అంటాడు, మన మూలవాక్యం పైన ఏమన్నాడు? వేల కొలది పొటేళ్లను నీకు తీసుకురావాలంటే నాకెందుకయ్యా అన్నాడు. ఆ బలి నాకు వద్దన్నాడు. వేలాది నదులంత విస్తారమైన తైలమును నేను తీసుకురావాలా అంటే అదెందుకు నాకు, అదంతా నేను ఇచ్చిందే అన్నాడు. మరేం కావాలంటే న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దేవుని అట్లా దీన మనసు కలిగి ప్రవర్తించు అని చెప్పాడు. ఆ 3 మాటల్లో 2వ మాట మనం ధ్యానం చేస్తూ కనికరమును ప్రేమించడం అంటే ఏమిటో చెప్తున్నాడు. కనికరమును ప్రేమించడం అంటే ఆయనే కనికరము కలిగిన దేవుడు, ఆయన్ని ప్రేమించడం. కనికరం అంటే దయ, సానుభూతి, అనుగ్రహం. ఈ 3 కలిసినటువంటి భావోద్రేకం పేరు, లక్షణం పేరు కనికరం. అది మన పట్ల చూపించాడు కనుకనే మనం మన పాపం నుండి, శాపం నుండి, పూర్వకాలం నుండి మనుషులందరూ కూడా వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా దైవాన్వేషణ చేశారు. ఎందుకు చేశారు? దైవ ప్రత్యక్షత కలగాలి అని. దాని కొరకు అరణ్యాలకు వెళ్ళారు, తపస్సులు చేశారు, వెంట్రుకలు పెంచుకున్నారు, వెంట్రుకలు తీయించుకున్నారు. అనేక రకాలుగా దైవ ప్రత్యక్షత కొరకు వారి జీవితాలనే త్యాగం చేశారయ్యా. మేము పాపంలో ఉన్నాం, పాపం నుండి విడిపించు అని ప్రార్థన చేశారు. చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి నడిపించాను. వాళ్ళందరికీ ప్రత్యక్షమై నేనే వెలుగును, నేనే సత్యాన్ని, నేనే జీవన మార్గాన్ని అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆ మార్గాన్ని కనపరిచి, నేను కనికరం కలిగిన దేవుణ్ణి కాబట్టి నువ్వు నన్ను ప్రేమించు. ప్రేమిస్తే ఏం చేస్తాం? మన అమ్మను ప్రేమిస్తే ఏం చేస్తాం? నాన్నగారిని ప్రేమిస్తే ఏం చేస్తాం? నాన్నగారికి ఇష్టం లేని పని చేయగలమా? అలాంటి పరిస్థితి ఎదురైన అమ్మో నాన్నగారు బాధపడతారు, నేను చేయనని చెప్తాను. ఒక భార్య భర్తను ప్రేమిస్తే, భర్త భార్యను ప్రేమిస్తే, ఆ భార్యకి ఇష్టం లేని పని ఆ భర్త చేయగలడా అండి?
భార్య చేయగలదా అండి? అమ్మో, తనకు తెలిస్తే బాధపడతాడు, బాధపడే పని నేను చేయను. అది కదా నిజమైన ప్రేమ. అట్లాగే నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తావు, ఆయన ఆజ్ఞలు పాటిస్తావు. ఆయన హృదయం ఏమిటో చెప్తున్నాడు. ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో నేను బలిని కోరా, ఇప్పుడు బలులొద్దు, కనికరమునే కోరుతున్నా. నేను నీ పట్ల కనికరం చూపించాను కదా, నువ్వు ఇతరుల పట్ల కనికరం చూపించు. నా దగ్గర నుండి నువ్వు కనికరాన్ని పొందుకున్నావు కదా, నువ్వు ఇతరులకు ఆ కనికరాన్ని అందించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, ధన్యతలు చెబుతూ 7వ వచనం. అంటే ఎవరు? ఆయన దగ్గర నుండి కనికరం పొందుకున్న వారే కనికరం కలిగిన వారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నువ్వు ఇతరుల పట్ల కనికరం చూపిస్తుంటే మళ్ళీ కనికరం పొందుకుంటావు. అలా నువ్వు కనికరం ఎలా కలిగి ఉన్నావు? ఆయన వల్లనే, ఆయన వలనే, ఆయన వలనే ఆ కనికరాన్ని పొందుకున్నావు. కాబట్టి కనికరమును ప్రేమించడము అనే మాటకి అర్థం ఏమిటి? దేవుణ్ణి ప్రేమించడం. ఆయన బలులు అడగడం లేదు. పాత నిబంధన గ్రంథంలో బలులు, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, చావుకు చావు, అది పాత నిబంధన. ఇప్పుడు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పు. నీ సహోదరుడు ఎవరైనా నీ కీడు చేస్తే వాడిని క్షమించు, వాడిని దీవించు, వాడి సంగతి నేను చూసుకుంటా. ఇది క్రొత్త నిబంధన. కాబట్టి నువ్వు కనికరాన్ని ప్రేమించు, ఇది చాలు, ఇంకేమవుతుంది. ఎన్ని విషయాలు చెప్పాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడు. ఆ ఉత్తమమైన విషయాలు 3గా చెప్పాడు. ఈ 3టి సారాంశం ఒకటే, నువ్వు ఆయన పోలికలోనికి మార్చబడ్డావు, ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డావు. ఆ 3టిలో మొట్టమొదటిది ఏమిటి? న్యాయముగా నడుచుకోవడం. న్యాయంగా నడవాలేంటి? న్యాయం మనకి ఎక్కడ తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మొదటి నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో, నీ మనసు సంతోషంగా ఉండడానికి, నీ హృదయం ఆనందంగా ఉండడానికి నువ్వు గుర్తుపట్టలేకపోయావు. లేఖనం ఉంది, అర్థం కాలేదు, సేవకుడు ఉన్నాడు. న్యాయం ఏమిటో తెలుసు, దాని ప్రకారం నడవడం అంటే ఆజ్ఞను పాటించడం. అలాగే రెండవది కనికరమును ప్రేమించడం. కనికరం అంటే ఏమని చెప్పుకున్నాం? దయ, సానుభూతి, అనుగ్రహం. ఈ 3 లక్షణాలు కలిగింది కనికరం. అది మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రాగలుగుతున్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, రక్షణ పొందుకోగలుగుతున్నాం. రక్షణ అంటే ఇంతకుముందు నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, సంతోషం లేని స్థితి, నిరీక్షణ లేని స్థితి. మనం ఎందుకు బ్రతుకుతున్నామో, మన యొక్క బ్రతుకు పరమార్థం ఏమిటో తెలియని స్థితి, కలవరంతో, భయంతో, గందరగోళంతో బ్రతికే స్థితి నుండి నెమ్మది, సమాధానం, నిరీక్షణ, నిశ్చయిత కలిగిన స్థితిలోనికి మార్చబడ్డాం. దీన్ని ఇంకొక విధంగా చెప్తే చీకట్లో నుండి వెలుగులోనికి రావడం. ఇంకొక విధంగా చెప్తే అంధకారంలో నుండి వెలుగు సామ్రాజ్యంలోనికి రావడం. ఇంకొక విధంగా చెప్తే అపవాది అధికారం నుండి సాతాను అధికారానికి రావడం. ఇంకొక విధంగా చెప్తే మరణంలో నుండి జీవంలోనికి రావడం. ఇంకొక విధంగా చెప్తే అసత్యంలో నుండి సత్యంలోనికి రావడం. అది రక్షణ అంటే. ఆ రక్షణ పొందుకోవడానికి ఆయన మన పట్ల కనికరం చూపించి ఆ కనికరాన్ని మన హృదయంలో నింపాడు. ఎందుకు? మనం ఇతరులకు కనికరం చూపించాలని. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీ పట్ల కనికరం చూపించాను కదా, కాబట్టి కనికరాన్ని ప్రేమించు. నేను కనికరం చూపించి, నేను కనికరం కలిగిన దేవుడు కదా, నన్ను ప్రేమిస్తే నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళని ప్రేమిస్తావు. నేను ఏ ఆజ్ఞలు ఇచ్చావో అవి నువ్వు పాటిస్తావు. ఇది చాలయ్యా, ఇది చాలు. దాని కొరకు ఎంతో యజ్ఞం చేయవలసి వచ్చింది. ఆ పూర్తి డీటెయిల్స్ నేను చెప్పడం లేదు, మీకు చాలా వరకు తెలుసు. మరి కొన్ని విషయాలు దేవుని చిత్తమైతే ఇంకో తరగతిలో ధ్యానం చేద్దాం. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం ఏమిటండి? కనికరమును ప్రేమించడం. పగలేం ధ్యానం చేస్తాం? న్యాయముగా నడుచుకోవడం. ఈ అనుభవాల ద్వారా మనం నడిపించబడితే, నడవగలిగితే మనం ధన్యుడు అనే మాటకు అర్థమేం చెప్పాను?
ఒక వ్యక్తికి దేవుడు ఏమేమి ఇవ్వాలనుకున్నాడో వాటన్నిటిని పొందుకున్నవాడు ధన్యుడు. దాని పర్యాయ పదము అదృష్టవంతుడు. ఈ లోకంలో అదృష్టవంతుడు అంటే వేరు. కొంచెం డబ్బు ఉండడం, ఆరోగ్యం ఉండడం, అధికారం ఉండడం, ఇవన్నీ కలిగి ఉండడం అదృష్టం. ఇక్కడ అదృష్టం అది కాదు, ఇక్కడ ధన్యత అది కాదు. దేవుడి దగ్గర నువ్వేదో అడిగి పొందుకున్నది కాదు ధన్యత. దేవుడు నీకేమి ఇవ్వాలనుకో, నిన్ను ఈ లోకానికి పంపాడు కదా, ఊరికి పంపుతాడా? ఊరికేం పంపడైనా ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను పంపాడు. ఆ పని చేయడానికి నీకేమేమి కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వేం అడగాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఉత్తమమైన దాన్ని నా మనసులో రాసావు, నా మనస్సాక్షి నాకు చెప్తుంది. అదేమిటి అంటే న్యాయంగా నడుచుకోవాలి. నేను హ్యాపీగా ఉండాలి, నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి, నా తోటి వాళ్ళు ఆరోగ్యం. అట్లా అన్ని విషయాల్లో నువ్వేం కోరుకుంటున్నావు అది నీ పొరుగువాని కావాలని కోరుకోవడమే న్యాయం. అది నేను చేయాలి. 2, కనికరాన్ని ప్రేమించాలి. ఇవి చేయాలి అంటే నీ కనికరం నా మీద ఉండాలి. నీ కనికరం నా మీద చూపించు. నాకు ప్రార్థన చేయడం నేర్పు. రక్షణ పొందడానికి నీ కనికరం నాకు చూపించు అని రక్షణ పొందని వాళ్ళు అడగాలి. రక్షణ పొందిన వాళ్ళు, అయ్యా నా కొరకు నువ్వు ఏ సత్క్రియలు సిద్ధపరచావో అవి నాకు తెలియపరచు, అవి చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని, సంపత్తును నాకు దయచేయమని అడగాలి. అడిగినప్పుడు ఏ రోజుకి ఆ రోజు అన్నీ కలిపి ఒక్కరోజు మూటగట్టి ఇవ్వడం. ఈరోజు నీకు ఎదురయ్యే సమస్య, దానికి పరిష్కారం. పొద్దున్నే ఆయన దగ్గర కూర్చొని ఒక కాసేపు, 1 గంట అరగంట కూర్చొని, ప్రభువా ఈరోజు నా కొరకు ఏమైనా సిద్ధపరచావు, నేను ఏ మనుషులను కలుసుకోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పనులు చేయాలి, ఆ చేసిన పనులన్నీ నిన్ను సంతోషపెట్టే విధంగా ఉండాలి అంటే నాకు శక్తి, బలము, జ్ఞానము సరిపోతాయా? కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి అని ఆయనకి చెప్పుకుంటే ఆ టయానికి ఆయన ఇస్తాడు. ఇదే ధర్మశాస్త్రం యొక్క సారం. ఇందాకేం చెప్పాం, నెహమ్యాలో ఆయన కనికరము కలిగిన దేవుడు అన్న. ఆ కనికరం ఎక్కడ కనపడుద్ది అంటే ధర్మశాస్త్రం అంతట్లో కూడా కనపడుతుంది. 23:23 మత్తయి సువార్త, 24 పేజీ న్యూ టెస్టిమెంట్. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు కలిగిన పుస్తకము అని అర్థం. అది జ్ఞాన సత్య స్వరూపమైనది, అది పరిశుద్ధమైనది, అది ఉత్తమమైనది, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల పుస్తకం. ఆజ్ఞల పుస్తకాన్ని గురించి చెబుతూ దానిలో ఏముందో చెబుతున్నాడు. ధర్మశాస్త్రము ప్రధానమైన విషయాలు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏమిటట? న్యాయం. అక్కడేం చెప్పాడు? మీకాలో న్యాయంగా నడుచుకోవడం. ఇక్కడేం చెప్తున్నాడు? న్యాయమే చెబుతున్నాడు. తర్వాత కనికరం. అక్కడేం చెప్పాడు? రెండవది కనికరం. ఇక్కడేం చెప్తున్నాడు? కనికరం. మూడవది విశ్వాసమును విడిచిపెడితే. విశ్వాసం అంటే ఏమిటి? నువ్వే స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుడు నన్ను ఇలా ఉంచాడు అని ఆయన మాటకు లోబడి బ్రతకడం. అక్కడేం చెప్పాడు? దీన మనసు కలిగి బ్రతకడం. ఇక్కడేం చెప్తున్నాడు? విశ్వాసం. పదం మారింది కానీ పని ఒకటే. నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో. ఒక వ్యక్తిని బహు ఐశ్వర్యవంతుడిగా ఉంచుతాడు, ఒక వ్యక్తిని బహు ఆరోగ్యవంతుడిగా ఉంచుతాడు, ఒక వ్యక్తిని బహు బీదగా ఉంచుతాడు, ఆరోగ్యం లేని వ్యక్తిగా ఉంచుతాడు. ఎందుకలా ఉంచుతాడు ఏమో మనకు తెలియదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఆయనను గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి. ఆయన చెప్పింది చేయడానికి ప్రయత్నం చేయి. నీకు తెలిసినంత మటుకు నువ్వు లోబడు. తెలియని దాని గురించి కలవరపడద్దు. ఆయన నీతో మాట్లాడు. అదే దేవుడు నిన్ను గురించి కోరుతున్నాడు. నీ గురించి ఏం కోరుతున్నాడు? ఒకే ఒక్క విషయం. ఆ ఒక్క విషయం ఏమిటి అంటే ఆ ఒక్క విషయం 3 భాగాలుగా ఉంది. మొదటి భాగం న్యాయంగా నడుచుకోవడం. ధర్మశాస్త్రంలో మొదటి విషయం ఏమిటి? న్యాయం. రెండవది ఏమిటి? కనికరమును ప్రేమించడం. ధర్మశాస్త్రంలో రెండవ విషయం ఏమిటి? కనికరం. మూడవ విషయం ఏమిటి? అక్కడ దీన మనసు కలిగి ఆయనకు లోబడి ఉండడం. ఇక్కడేం చెప్పాడు? విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? నమ్మకం. విశ్వాసం అంటే వాడుగా చెప్తాను, నమ్మకానికి విశ్వాసానికి వ్యత్యాసం ఉన్నది. విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నాయని నమ్మడం.
లేని వాటిని ఉన్నవిగా నమ్మడానికి విశ్వాసం. నమ్మకం అంటే వేరు. మనం ఏది చూసామో దాన్ని. ఉదాహరణకు నేనేదో బ్యాగ్ ఇలా పట్టుకొని వెళుతాను. నా నీడ అక్కడ ఎలా కనపడుద్ది? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా కనపడు కదా, ఇలా పట్టుకొని నీడని చూసి వెళుతున్న వ్యక్తి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అని నేను స్టేట్మెంట్ ఇస్తే ఇది నమ్మకం. విశ్వాసం అంటే ఆయన చెప్పాడు, అది జరుగుతుంది. అది మనం చూడం, దాని గురించి వినం. దేవుడు చెప్పాడు, ఆ మాటనే నమ్ముతాం, దేవుడినే నమ్ముతాం, నమ్మి ముందుకు వెళ్తాం. దాని గురించి ఇంకోసారి ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ 3 పనులు చేద్దాం. ఏమిటది? మొదటిది, మాటిమాటికి అడుగుతున్నా, ఎందుకంటే ఆ మాటలు మీ హృదయంలో ముద్రించబడాలని. మనుషులు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు? మొదటి విషయం న్యాయం. రెండవది కనికరమును ప్రేమించడం. మూడవది దీన మనసు కలిగి ఆయనకు లోబడి ఉండడం లేదా విశ్వాసాన్ని కనపరచడం. ఇవన్నీ మనకి ఎక్కడ కనపడతాయి? ఈ 3 విషయాలు ధర్మశాస్త్రంలో కనపడతాయి. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పంచకాండాలు, దాని వివరణ. ఓల్డ్ టెస్టమెంట్ అంతా ధర్మశాస్త్రమే. పంచకాండాల్లో ఆజ్ఞలు ఇచ్చాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాల్లో అది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి, ప్రవచన గ్రంథాల్లో జరగబోతున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క సారమే ఓల్డ్ టెస్టమెంట్ అంతా. అదంతా ఛాయగా వ్రాయబడి ఉంది. దాని అక్షరార్థమైన నెరవేర్పు న్యూ టెస్టమెంట్లో కనపడుతుంది. కాబట్టి కనికరమును ప్రేమించుదామా అంటే ఎవరిని ప్రేమించడం? దేవుడిని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన ఏం చెప్పాడో అది చేస్తాం. అవునా? అలాగూ మనల్ని మనం దేవునికి అప్పుడు. మన జీవితం చాలా చిన్నది, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు, కానీ అది చాలా విలువైంది. అది దేవునికి కావాలి. నీ బ్రతుకు నీ కోసం కాదు, నీ బ్రతుకు దేవుని కోసం. ప్రభువుని అడుగు, అయ్యా నేను నీ కొరకు బ్రతకాలి, ఎలా బ్రతకాలో నాకు తెలియదు. నీ న్యాయాన్ని నా మనసులో పెట్టానన్నావు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, అర్థమయ్యేటట్టు నాకు సహాయం చేయి. కనికరాన్ని ప్రేమించమన్నావు. నిన్ను ప్రేమించడం అంటే నాకు పూర్తిగా తెలియలా, నేను నేర్చుకోవాలి, నాకు సహాయం చేయి. తగ్గించుకోవడం అంటే క్రింద కూర్చోవడం అని అంటున్నాం, అది మాత్రమే కాదు, రోషంతో బగ్గును మండడం కూడా దీనత్వమే. అది ధ్యానం చేయలేదు, ఇంకోసారి ధ్యానం చేద్దాం. కాబట్టి అవి నాకు నేర్పు, నీకు నచ్చినట్లుగా. నువ్వు నన్ను అడిగింది 3 నేనైతే నిన్ను చాలా అడుగుతున్నా. నేను అడిగి నువ్వు తగిన టైంలో నువ్వు నాకు ఇస్తావు, కానీ నువ్వు అడిగింది నేను చేయడానికి నాకు సహాయం చేయి అని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అలా మా ప్రియ ప్రభువా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది అని 3 విషయాలు చెప్పారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాము, న్యూ టెస్ట్మెంట్లో చూసాము. ఆ 3 నెరవేర్పు కొరకు మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మాకు సహాయం చేయండి. న్యాయముగా నడుచుకోవాలని ఇష్టపడుతున్నాం. ఈ లోకమంతా అన్యాయంతో ఉంది, అక్రమంతో ఉంది, అవినీతితో ఉంది, దుర్మార్గము, దుష్టత్వం, భ్రష్టత్వంతో ఉంది. అలాంటి లోకములో మేము న్యాయంగా నడుచుకోవాలని నువ్వు కోరుతున్నావు. కనికరమును ప్రేమించమన్నావు. ఈ లోకమంతా కఠినమైన హృదయాలు కలిగిన వ్యక్తులతో. అందుకోసం ప్రతి మనిషి తన తోటి వాడిని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక భార్య భర్తను గౌరవించదు, లోబడదు. ఒక భర్త భార్యను ప్రేమించరు, తన అవసరతలు చూడరు. ఒకరినొకరు మోసం చేసుకునే బ్రతుకులు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. అన్ని కల్తీలు చేస్తున్నారు. ఏ విధం చేతనైనా నేను బాగుంటే చాలని ఎంతోమంది నష్టపరుస్తున్న ఈ లోకంలో, కనికరం లేకుండా కఠినమైన హృదయాలతో బ్రతుకుతున్న ఈ లోకంలో కనికరం చూపించమని నువ్వు మాకు నేర్పిస్తున్నావయ్యా. కనికరం కలిగిన దేవుడు, మాకు సహాయం చేయ ప్రభువా. ఇలాగుని ఈ లోకంలో నీ వంటి స్వభావం కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నా. నీ దయగలిగిన హస్తాలుగా అప్పగించుకుంటున్నా. దీన్ని మరింతగా ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.
అందరికీ వందనాలండి. ప్రకటించిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. దైవాశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక.